కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకుల భూ కబ్జాలు ఎక్కువయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో దళితులకు కేటాయించిన భూమిని మాజీ సర్పంచ్ ఆక్రమించారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లో 20 ఎకరాల భూమిని ప్రభుత్వం దళితులకు కేటాయించింది. ఇందులో కొంత భాగాన్ని గ్రామ మాజీ సర్పంచ్ కవ్వంపల్లి తిరుపతి కబ్జా చేసి హోటల్ నడిపిస్తున్నాడు. ఆర్డీఓ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎమ్మెల్యే విజయ రమణారావు దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యే అండదండలతో చూసుకుని కవ్వంపల్లి తిరుపతి రెచ్చిపోతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, ఎమ్మెల్యే అండ నాకు ఉందంటూ కవ్వంపల్లి తిరుపతి బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నాడని దళితులు వాపోతున్నారు. సంబంధించినటువంటి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి దీన్ని అంటే ఫ్యూచర్లో వచ్చే పిల్లల కోసమో భవిష్యత్తులో వాళ్ళు ఏం చేసుకుంటారో ఏంటో వాళ్ళకు ఒక గ్రంథాలయం కావచ్చు, చదువుకున్న పిల్లలు ఒక్కొక్కరు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఏం జాబులు లేక దేనికన్నా అవసరం పడుతుంది, గ్రంథాలయం కావచ్చు లేకపోతే వాళ్ళకి ఎక్సర్సైజ్ కావచ్చు. మాకు అలాంటి స్థలం ఎక్కడ లేదు కాబట్టి దానికోసం అని చెప్పేసి మేము ఇక్కడ దీన్ని ఆపడం జరిగింది ఆలోచించి. కానీ ఈరోజు జరిగిన విషయం ఏంటంటే కవ్వంపల్లి తిరుపతి అనే వ్యక్తి ఉప సర్పంచ్గా చేశారు. మొన్న రీసెంట్గా వాళ్ళ మిసెస్ సర్పంచ్గా చేసిన తర్వాత సర్పంచ్ పదవి అయిపోగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలంలో ఈ మట్టి పోయించేసి మేమేమనుకున్నామంటే మట్టి పోయిస్తామంటే ఊరి డెవలప్మెంట్ కోసం ఏదో చేపిస్తున్నాడు కదా సర్పంచ్ అని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ దాన్ని మరుగులో పెట్టేసి ఎవరికి తెలియకుండా ఏం చేసిండంటే ఈ కంటైనర్ తీసుకొచ్చేసేసాడు. ఫోటోలు పెట్టి కంటైనర్ తీసుకొచ్చి చేస్తే ఇది ఎందుకు వేసినాం అని చెప్పేసి మా వాళ్ళు పెద్ద మనుషులు మా కుల బంధువులు కొంతమంది అడగడం జరిగింది. ఎట్లా ఈ విధంగా ఉన్నప్పుడు అడిగినాం. అడిగితే ఏం చేసినంటే లేదు మీరు ఎవరేమైనా చేసుకోరి, నాకు ఎమ్మెల్యే అండ ఉన్నది, విజయన్న గారి అండ ఉన్నది, నాకు మీరు ఇవ్వడం పీకుంటారో పీకోపర్రు అని